నెల్లూరు జీజీహెచ్ ఆసుపత్రిలో విషాదం చోటు చేసుకుంది. ఏసీ సుబ్బారెడ్డి మెడికల్ కాలేజ్ 4వ అంతస్తు నుంచి దూకి డాక్టర్ జ్యోతి ఆత్మహత్య చేసుకున్నారు. చేజర్ల మండలం చిత్తలూరు పీహెచ్సిలో మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు జ్యోతి. మెడికల్ కాలేజీలో జరుగుతున్న క్యాన్సర్ ట్రైనింగ్ ప్రోగ్రాంకు వచ్చారు డాక్టర్. మధ్యాహ్నం లీజర్ టైంలో బిల్డింగ్ పై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు డాక్టర్ జ్యోతి. అయితే ఆమె ఎందుకు బలవన్మరణానికి పాల్పడ్డారు, బిల్డింగ్ పై నుంచి దూకి ఎందుకు ఆత్మహత్య వచ్చిందనే అంశానికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయి వివరాలు తెలియాల్సి ఉంది. నెల్లూరు జీజీహెచ్ హాస్పిటల్లో ఈ విషాదం చోటు చేసుకుంది. ఏసీ సుబ్బారెడ్డి మెడికల్ కాలేజీ 4వ అంతస్తు నుంచి దూకి డాక్టర్ జ్యోతి ఆత్మహత్య చేసుకున్నారు. చేజర్ల మండలం చిత్తలూరు పీహెచ్సిలో ఆమె మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు డాక్టర్ జ్యోతి. మీరు చూస్తున్న దృశ్యాలు డిస్టర్బింగ్ విజువల్స్. డాక్టర్ జ్యోతి బలవన్మరణానికి పాల్పడ్డారు. మెడికల్ కాలేజీలో జరుగుతున్న క్యాన్సర్ ట్రైనింగ్ కార్యక్రమానికి వచ్చారు డాక్టర్ జ్యోతి. మధ్యాహ్నం విరామ సమయంలో బిల్డింగ్ పై నుంచి దూకి డాక్టర్ జ్యోతి బలవన్మరణానికి పాల్పడ్డారు. అయితే ప్రస్తుతం ఈ ఘటన కలకలం రేపుతోంది. డాక్టర్ జ్యోతి ఎందుకు బలవన్మరణానికి పాల్పడాల్సి వచ్చిందనే అంశం సంబంధించి ఇంకా పూర్తిస్థాయి వివరాల కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆమె ప్రస్తుతం చేజర్ల మండలం చిత్తలూరు పీహెచ్సిలో మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. మెడికల్ కాలేజీలో క్యాన్సర్ ప్రోగ్రాంకు ఆమె హాజరయ్యారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం విరామ సమయంలో ఆమె బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఆత్మహత్యకు గల కారణాలను పోలీసులు కూపీలాగుతున్నారు. ఏసీ సుబ్బారెడ్డి మెడికల్ కాలేజ్ 4వ అంతస్తు నుంచి దూకి డాక్టర్ జ్యోతి ఆత్మహత్య చేసుకుంది. దీంతో నెల్లూరు జీజీహెచ్ హాస్పిటల్లో విషాదం చోటు చేసుకున్నట్లయింది. అయితే ఈ ఘటనకు సంబంధించి స్థానిక కళాశాల ప్రిన్సిపల్ స్పందించారు. ఒకసారి చూద్దాం. క్యాన్సర్ ట్రైనింగ్ ఏసీఎస్ఆర్ మెడికల్ కాలేజీలో జరుగుతుంది. వైద్యాధికారులకి, తర్వాత స్టాఫ్ నర్సులు అందరికీ. అందులో భాగంగా ఈరోజు 11 మంది వైద్యాధికారులు, తర్వాత 20 మంది స్టాఫ్ నర్సులు, మొత్తం 30 మందితో ట్రైనింగ్ జరుగుతూ ఉన్నది. ట్రైనింగ్ అయిన తర్వాత లంచ్ బ్రేక్లో ఒక డాక్టర్ గారు, డాక్టర్ జ్యోతి అని, చిత్తలూరులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి, ఆమె పైన తిరుగుతూ ఉన్నట్టు చూశారు. తర్వాత ఏమైందో తెలియదు, కిందకు పడిపోయి ఉన్నది. శబ్దం వచ్చి అందరూ చూసేలోపు తీసుకొచ్చి సీరియస్గా ఉంటే ఇక్కడ అడ్మిట్ చేశారు. ఆమె గ్యాస్పింగ్లో ఉన్నది. హాస్పిటల్లో తెచ్చేలోపు ఆమె షీఈ్ నో మోర్, చనిపోయింది. ఇప్పుడు పోలీస్ ఇంటిమేషన్ ఇచ్చినాము. పోలీసు ఎమ్మెల్సీ చేసి మెడికల్ లీగల్ కేసు చేసి దర్యాప్తు చేస్తారు. తర్వాత అవి పోస్ట్ మార్టం చేసిన తర్వాత కాజ్ ఆఫ్ డెత్ ఏమైందనేది తెలుస్తుంది. డాక్టర్ జ్యోతి చిత్తలూరు పీహెచ్సి మెడికల్ ఆఫీసర్. అది చూస్తున్నారు. ఇంకా పోస్ట్ మార్టం అయిన తర్వాత మిగతా కాజ్ ఆఫ్ డెత్ తెలుస్తుంది. నెల్లూరులో లేడీ డాక్టర్ ఆత్మహత్య కలకలం రేపుతోంది. నెల్లూరు జీజీహెచ్ హాస్పిటల్లో విషాదం చోటు చేసుకుంది. ఏసీ సుబ్బారెడ్డి మెడికల్ కాలేజ్ 4వ అంతస్తు నుంచి దూకి డాక్టర్ జ్యోతి బలవన్మరణానికి పాల్పడ్డారు. చేజర్ల మండలం చిత్తలూరులో పీహెచ్సిలో ఆమె మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. మెడికల్ కాలేజీలో జరుగుతున్న క్యాన్సర్ ట్రైనింగ్ ప్రోగ్రాంకు వచ్చారు డాక్టర్. మధ్యాహ్నం విరామ సమయంలో బిల్డింగ్ పై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు డాక్టర్ జ్యోతి. ఇక ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా నెల్లూరు ప్రతినిధి గయాస్ అందిస్తారు. ఏసీ సుబ్బారెడ్డి మెడికల్ కళాశాలలో ఘోరం చోటు చేసుకునేది. ఓ మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్న జ్యోతి అనే ఒక డాక్టరు 4 అంతస్తుల పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం మనము ఏసీ సుబ్బారెడ్డి మెడికల్ కళాశాల ఆమె సూసైడ్ చేసుకున్న ప్రాంతంలో ఉన్నాం. ఒకసారి అయితే మనం స్పాట్లో ఉంది, ఒకసారి చూద్దాము. ఆమె ఎక్కడి నుంచి దూకిందనేది కూడా మనం ఒకసారి చూద్దాం. అయితే ఇది ఏసీ సుబ్బారెడ్డి మెడికల్ కాలేజ్ ఆవరణము అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాము. పైన 4 అంతస్తులు అంటే ఇక్కడే, అంటే ఈమె వచ్చి చేజర్ల మండలం చిత్తలూరు పీహెచ్సిలో మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్న డాక్టర్ జ్యోతి. ఆమె మెడికల్ కాలేజీలో జరుగుతున్న క్యాన్సర్ ట్రైనింగ్ ప్రోగ్రాంకి వచ్చి ఉంది. ప్రస్తుతం స్పాట్కి పోలీస్ అధికారులు కూడా వచ్చారు. ఒకసారి పరిశీలిస్తున్న విషయాలు అయితే మనం చూస్తున్నాము. అంటే ప్రస్తుతం ఆమె చెప్పులు, అదేవిధంగా బ్యాగ్ కూడా ఉన్నారు. అంటే 4వ పట్టణం పోలీస్ ఎస్ఐ సిఐ గారు అల్తాఫ్ హుస్సేన్ కూడా వచ్చి చూస్తున్నాము. ఇక్కడ ఆమె 4వ అంతస్తుపై నుంచి దూకడం జరిగింది. ప్రస్తుతం ఆమె మధ్యాహ్నం లేజర్ టైంలో బిల్డింగ్ పై నుంచి దూకినట్లు మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఆమె క్లాసులో ఉండి
ఫోన్ తీసుకుని మాట్లాడుకుంటూ 4వ అంతస్తులకు వెళ్ళడము, అయితే పైనుంచి ఒక్కసారిగా కింద పడ్డము, ఆమె సూసైడా లేదంటే జారిపడి చనిపోయిందా అనేది కూడా మనకు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం వాళ్ళ భర్త కూడా రవిబాబు అని డాక్టర్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఇక్కడే పనిచేస్తున్నారు. వాళ్ళకు ఒక 2 ఏళ్ల పాప కూడా ఉన్నట్లు తెలుస్తుంది. నెల్లూరులోనే వాళ్ళు నివాసం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఆమె చేజల మండలం నుండి చిత్తలూరు PHCలో మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నట్లు మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. మనం విజువల్స్లో చూస్తున్నాము. స్పాట్ అంటే పై 4వ అంతస్తు నుంచి కింద పడి ఆమె చెప్పులు అదేవిధంగా బ్యాగ్ను కూడా మనం చూస్తున్నాము. అంటే ఇక్కడ పోలీసు అదేవిధంగా మెడికల్ ఆఫీసర్స్ కూడా వచ్చి చూడటం జరిగింది. అయితే మృతదేహాన్ని వెంటనే పరీక్ష నిమిత్తము ఆసుపత్రికి లాచరికి తరలించడం జరిగింది. అయితే ఆమె సూసైడా లేకుంటే ప్రమాదం శాతం జరిగిందా అనేది కూడా తేలాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఆమె దగ్గర ఉన్న ఫోన్ ఆధారంగానే కొన్ని నిజాలు బయటపడే అవకాశాలు కూడా ఉన్నట్టు మనకు స్పష్టంగా అయితే తెలుస్తూ ఉంది. అంటే కొద్దిసేపటి కిందటే ఇక్కడికి ఫోర్ట్ టౌన్ సిఐ అల్తాఫ్ హుసేన్ అదేవిధంగా వాళ్ళ సిబ్బందితో ఇక్కడ మొత్తం పరిశీలిస్తున్నారు. అయితే ఆమె పైనుంచి జారిపడిందా లేదంటే ఆత్మహత్య చేసుకునేదని కూడా చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె అక్కడ పడిన తర్వాత రక్తపు మరకలు అదేవిధంగా చిన్న ఆమె ఒంటి మీద ఉన్న పగార్ నగలు కూడా అంటే కమ్మలు అలాంటి చిన్న వస్తువులు కూడా పడి ఉన్నవి చూస్తున్నాము. రెండో ఫ్లోర్లోనే ఈ క్యాన్సర్ అవగాహన సదస్సు సంబంధించిన డాక్టర్లకు శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. అయితే మధ్యాహ్నం భోజనం అనంతరం ఆమె క్లాసులో ఉండింది. క్లాసులో నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ చేసుకుంటా వెళ్ళిన ఒక 2-3 నిమిషాలకి ఆమె పైనుంచి కింద పడటం, పెద్ద శబ్దం రావడం, వెంటనే ఇటు వచ్చేటప్పటికి ఆమె పూర్తిగా మృతి చెందినట్లు కూడా ఇక్కడ వైద్య సిబ్బంది కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఆమె దగ్గర ఉన్న ఫోన్ ఆధారంగానే అసలు ఏం జరిగి ఉండొచ్చు అనేది, చివరి ఫోన్ యూజ్ చేశారనేది కూడా తెలియాల్సి ఉంది. వీడియో జర్నలిస్ట్ గయాల్ RTV, నెల్లూరు నుంచి.